ఏపీలో టీడీపీ విజయంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. మీ విజయం ఏపీని అభివృద్ధి పథం వైపుకు నడిపిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి గెలిచిన బాలకృష్ణ బాబాయ్కి శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కి హార్టీ కాంగ్రాట్స్ తెలుపుతూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. మరోవైపు నటుడు కళ్యాణ్ రామ్ సైతం ఏపీ ఫలితాలపై ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కళ్యాణ్ రామ్. చంద్రబాబు కృషి, పట్టుదల ఏపీ భవిష్యత్తును ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నానన్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు కళ్యాణ్ రామ్. ఏపీలో టీడీపీ విజయంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. మీ విజయం ఏపీని అభివృద్ధి పథం వైపుకు నడిపిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి గెలిచిన బాలకృష్ణ బాబాయ్కి శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కి హార్టీ కాంగ్రాట్స్ తెలుపుతూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. మరోవైపు నటుడు కళ్యాణ్ రామ్ సైతం ఏపీ ఫలితాలపై ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కళ్యాణ్ రామ్. చంద్రబాబు కృషి, పట్టుదల ఏపీ భవిష్యత్తును ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నానన్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు కళ్యాణ్ రామ్. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, అన్నదమ్ములు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, ఈ రోజు చేసిన ట్వీట్ అయితే మాత్రం కొంతవరకు వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి ఎప్పుడైతే ఏపీలో హ్యాట్రిక్ కొట్టారో కూటమి ప్రభుత్వం, అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడుకి ట్వీట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ అంటే చిరంజీవి ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఫ్యాన్స్, దాంతోపాటు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, మెయిన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కొక్కరుగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు చూస్తే మాత్రం నిన్నటి నుంచే కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తారా లేదా, ఈ బ్రదర్స్ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫ్యాన్స్ లో కొంతవరకు క్వశ్చన్ మార్క్ వచ్చిన వాస్తవం. అయితే ఈ రోజు ఇటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా కొంతవరకు అంటే మీనింగ్ ఒకటే, పదాలు వేరని చెప్పొచ్చు. యాజ్ ప్లీజ్ గా ఇద్దరు మెసేజ్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ ట్వీట్ ఒకసారి చూస్తే గనక జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్, ప్రియమైన ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కింద మరొక లైన్ లో ఇతర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, అలాగే ఎంపీలుగా గెలిచిన భరత్ కి, దాంతోపాటు పురంధేశ్వర్ అత్తకి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సేమ్ యాస్టీజ్ గా కళ్యాణ్ రామ్ కూడా ఇదే ట్వీట్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ కొంతవరకు వైరల్ గా మారిందని చెప్పవచ్చు. కొన్ని రోజులుగా కూడా కొంతవరకు వీళ్ళిద్దరికి ఒక గ్యాప్ అనేది, అంటే ఇటు చంద్రబాబు ఫ్యామిలీకి కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇటు బాలకృష్ణ, వీళ్ళందరికీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఈ ఫ్యామిలీలో ఇద్దరికి ఒక గ్యాప్ అనేది కొంతవరకు నడుస్తుండడంతో ఈ ట్వీట్ అనేది మాత్రం కొంతవరకు వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ట్వీట్ చేయడం మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తే గనక టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉంటుందో అప్పుడు ఆ టీడీపీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా సత్సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అది ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్స్ విషయంలో కావచ్చు, ఫిల్మ్ రేట్స్ అంటే సినిమా టికెట్ రేట్స్ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి బాగా ఒక ర్యాప్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే మనం ఏపీలో చూస్తే కనుక సినిమా టికెట్స్ విషయానికి కూడా కొంతవరకు కొన్ని సినిమాలకి టికెట్స్ ధరలు అనేవి తగ్గించడం అనేది జరిగింది. రేపు దేవరా సినిమా కూడా వస్తుంది కాబట్టి ఒక రిలేషన్ అనేది కంపల్సరీ బిల్డప్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇట్లా ట్వీట్ చేశారు అని కొంతమంది ఫ్యాన్స్ కూడా కొంత న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇష్యూ అయితే చూస్తున్నాం సూర్య. మొత్తానికైతే మాత్రం ఈ ట్వీట్ ఎటు మారుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది సూర్య. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.